కాంతి చాలా విచిత్రంగా ప్రొజెక్టర్లో నుండి ఒక లైట్ వచ్చి గోడ మీద పడితే ఎట్లా కనిపిస్తుందో రాజగోపురం యొక్క నీడ అనేది కలర్స్తో కనిపిస్తూ రివర్స్లో ఈ గోడ మీద అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం గర్భగుడి వెనకాల ఉన్నాం కదా, ఇక్కడ నుండి మనం వెనక వైపుకి వెళ్ళే మెట్ల దారి వస్తుంది అన్నమాట. ఈ దారి దగ్గర నుంచి రైట్ సైడ్కి తిరిగితే ఇప్పుడు మనం చూడాలనుకుంటున్న ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇదంతా కూడా కొంచెం చీకటిగా ఉంటుంది. ఇక్కడ మనం చూడబోయే విషయం వచ్చేసి పిన్ హోల్ ఎఫెక్ట్ అంటారు. సో ఇప్పుడు మనకి నల్లగుడ్డు ఉంటుంది కదా, నల్లగుడ్డులో ఇంకొక చిన్న కన్నం లాగా ఉంటుంది. సో మనం ఏమైతే చూస్తున్నామో అదంతా కూడా మన కంటిలో లోపల రెటీనా అనే భాగం ఉంటుంది. సో దాని మీద రివర్స్లో పడుతుంది. సో ఆ రివర్స్లో పడిన ఇమేజ్ని మన బ్రెయిన్ ప్రాసెస్ చేసి కరెక్ట్ ఇమేజ్ లాగా ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామో ఆ కరెక్ట్ ఇమేజ్ లాగా ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఇదే పిన్ హోల్ ఎఫెక్ట్ అనే సిద్ధాంతం మీద ఆధారపడి ఇప్పుడు మనం చూడబోతున్న వింత అయితే ఉంటుంది. ఈ మండపం అంతా కూడా చీకటిగా ఉంది కదా, ఇక్కడే ఒక గోడకి ఒక చిన్న కన్నం ఉంది. ఈ కన్నంలో నుండి చూస్తే మనం ఇందాక చూసిన తూర్పు గోపురం అయితే కనిపిస్తుంది అనమాట. మనం ఇంతకుముందే చూసాం కదా, హంపి నగరంలో కల్లా కూడా అత్యంత పెద్దదైనటువంటి నిర్మాణం వచ్చేసి ఈ గోపురం. సో ఈ గోపురం మీద సూర్యకాంతి పడుతూ ఆ కాంతి ఈ కన్నంలో నుంచి వచ్చి ఎదురుగుండా ఉన్న ఒక గోడ మీద పడుతుంది అనమాట. సో ఈ పడే కాంతి చాలా విచిత్రంగా ప్రొజెక్టర్లో నుండి ఒక లైట్ వచ్చి గోడ మీద పడితే ఎట్లా కనిపిస్తుందో అట్లా ఈ రాజగోపురం యొక్క నీడ అనేది కలర్స్తో కనిపిస్తూ రివర్స్లో ఈ గోడ మీద అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ చీకట్లో అంతగా కనిపించట్లేదు కానీ ఫోటో అయితే తీస్తున్నాను దీన్ని. ఆ ఫోటో ఇస్తున్నాను చూడండి స్క్రీన్ మీద. దీని గురించి నేను చాలాసార్లు నెట్లో విన్నాను, చాలానే రీల్స్లో చూశాను, కానీ లైవ్లో ఇలా చూడటం మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే.